హాయ్ అండి. సమ్మర్ వచ్చేసింది కదా, మనం జ్యూస్లు లిక్విడ్స్కే కదా ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటాము. ఎంతో టేస్టీగా ఉండి మరెంతో బలాన్ని ఇచ్చే బనానా జ్యూస్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ బనానాస్ని నేను 3 బనానాలు తీసుకున్నాను. వీటిని తొక్కని ఇలా క్లియర్గా తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకోండి. అలాగే కాచి చల్లార్చిన పాలని నేను ఈ ఐస్ క్యూబ్ మోల్డ్లో వేసాను. ఇలా క్యూబ్స్ కింద తయారు చేస్తే బనానా మిక్సీ చేసిన తర్వాత కూడా కూలింగ్ పోకుండా ఉంటుందన్నమాట. లేదంటే ఒక గ్లాస్లో అయినా సరే మీరు ఇలా పాలను పోసి డీప్లో పెట్టుకుని వాటిని ఇలా ఇందులో వేసుకోవాలి. నేను షుగర్కి బదులుగా బెల్లం పాకం వాడుతున్నాను. షుగర్ ఇష్టమైన వాళ్ళు దాన్ని కూడా వాడుకోవచ్చు. దాన్ని కూడా ఇలా యాడ్ చేసి బౌల్లో మిక్సీ జార్లో పెట్టేసి శుభ్రంగా మిక్సీ చేసేసుకోవడమే. దీన్ని ఒక గ్లాస్లోకి తీసుకుని దీనికి జీడిపప్పు బాదం ముక్కల కింద కట్ చేసుకుని వాటిని పైన గార్నిష్ చేసుకుని ఎంతో టేస్టీ అయిన బనానా జ్యూస్ని తాగేయచ్చు. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది, మరి ఎంతో తేలిగ్గా చేసేయచ్చు. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా, మరో జ్యూస్తో కలుద్దాం. బాయ్. హాయ్ అండి. సమ్మర్ వచ్చేసింది కదా,